నమస్తే అండి. 34 పూర్తయింది కదా, 35 చెప్పుకుంటున్నామా మనం శ్లోకం. ఆత్మ విద్యా విలాసం. ఆత్మస్వరూపుడు తాను ఏకము అద్వయము, ఏ భావ భేదాలు లేని ఏకరస జ్ఞాన స్వరూపం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ కనిపించే జగత్తంతా భేదాలతో కూడి ఉంది. రూపంతో ఉన్నవి, శబ్దంతో ఉన్నవి, రుచితో ఉన్నవి, వాసనతో ఉన్నవి, చరమైనవి, అచరమైనవి, జడమైనవి, చైతన్యంలా భ్రమకొల్పేవి, ఎన్నో భేదాలతో ఈ ప్రపంచం కనిపిస్తోంది. అయితే ఈ జగత్తుని ప్రకాశింపచేసే జ్ఞానం, జ్ఞానం మనంగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చిత్. చితి అంటే ఆత్మ స్వరూపం, ఆత్మ చైతన్యం. చిత్ అంటే జ్ఞానం. ఈ రెండింటికి ఉన్న తేడాని మనం గమనించాలి. జ్ఞానం మాత్రం ఏ భేదాలు లేదు. కన్ను ఎన్నో రకాల వస్తువులు చూస్తుంది, కానీ ఆ కంటి వెనక ఉన్న చిత్ జ్ఞానం, అది మాత్రం ఒక్కటే, ఏ భేదము ఉండదు. చిత్తు ఒక్కటే గాని బయట కనిపించే రూపాలు భిన్నాలు అన్నమాట. అలాగే చెవి, ముక్కు, చర్మం, నాలుక అన్ని కూడా రకరకాలుగా వినిపిస్తాయి, కనిపిస్తాయి. వాసన చూడటం, రుచి చూడటం, స్పర్శించటం వివిధ రకాలు ఉంటాయి. కానీ వాటిలోని చిత్ మాత్రం ఒక్కటే. అయితే కంటి వెనక ఉన్న చిత్, చెవి వెనక ఉన్న చిత్, ఇలా ఒక్కొక్క ఇంద్రియం వెనక ఉన్న జ్ఞానం భేదాలతో ఉంటుంది అంటే ఉపనిషత్తులు ఒప్పుకోవు. వేరు జ్ఞానాలు లేవు, జ్ఞానం ఒక్కటే, కానీ అవి వేరుగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎందుకంటే జ్ఞానం వేరైతే అది పరిమితమై జడమైపోతుంది. చిత్ ప్రకాశం జడం అనే మాటను ఉపనిషత్తులు ఎలా అంగీకరిస్తాయి అంటే, లైటు, ఫ్యాను, ఫ్రిడ్జ్, హీటరు, ఏసీ అన్ని వేరు వస్తువులు, వేరు ప్రయోజనాలకి ఉపయోగపడేవి. అయితే అన్నింటి వెనక ఉన్న కరెంటు కూడా వేరుగా ఉంటుందా? ఉండదు కదా. కరెంటు మాత్రం ఒకటే. లైట్ వెనుక కరెంటు వేరు, ఫ్యాన్ వెనుక కరెంటు వేరు అంటే ఎవరైనా అంగీకరిస్తారా? అలాగే అన్ని విషయ వస్తువుల్లో ప్రకాశింపచేసే జ్ఞానం మాత్రం ఒకటే. జ్ఞానం అన్ని రకాలు ఉంటే అవన్నీ పరిమితమే జడమైపోతాయి. మరి జడమైపోయింది చిత్తు కాదు కదా. చైతన్యవంతమైంది చిత్తు, జడమైంది చిత్తు ఎలా అవుతుంది? కాబట్టి ఉపనిషత్తులు అంగీకరించదు. అంటే ఆత్మస్వరూపుడు తాను ఏకరూపుడే, అభిన్నుడే అనే అనుభూతిలో ఉంటాడు. ఒక్కటి తప్ప మరి ఇంకా అదనంగా ఇంకేమీ లేదు. దీన్నే 35వ శ్లోకంలో చెప్పారు. ఇంద్రియాలను విషయేషు నా నియోజయామి, విషయ వస్తువులలో నియోగించను. ప్రాక్ వాసన వసత ఏవహి, పూర్వపు వాసనల ప్రభావంతో, వాటి ప్రేరణ వల్లనే తాని అవి స్వాన్ గోచరాన్ ప్రతి, తనకి గోచరమయ్యే విషయాల వైపు యాంతి వెళ్ళిపోతూ ఉంటాయి. మమ అంటే నాకు, సాక్షితే అపి నా ఆస్తి, వాటి పట్ల సాక్షిత్వం కూడా లేదు. ఆ సాక్షిత్వం సాక్షి భేద కవిత, సాక్షి భేదంతో కూడుకున్నది. ఖలు స అసత్య, నిజం చెప్పాలంటే అది కూడా ఖలు అబద్ధమే. ఇంద్రియాలని విషయ వస్తువుల్లో నియోగించదు. పూర్వపు వాసనను అనుసరించి మాత్రమే వాటికి గోచరమయ్యే విషయాల వైపు పరుగులు తీస్తాయి. వాటి పట్ల నాకు సాక్షిత్వం కూడా లేదు. సాక్షిత్వం సాక్షి భేదంతో ఉంది. నిజానికి అది అబద్ధమే. దీన్ని వివరించు. ఒక సాధకుడు దైవానుగ్రహం, గురు అనుగ్రహం, స్వప్రయత్నం, 3 రకాలు ఉండాలి. దైవం అనుగ్రహించాలి, గురు అనుగ్రహం ఉండాలి, తన స్వప్రయత్నం, అదే పురుషార్థం. అలా ఉన్నప్పుడే జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మానుభూతిని చెంది నిరంతరం తాను ఆత్మగా ఉండిపోతాడు. అయితే అలా ముక్తి పొందినప్పటికీ శరీర ప్రారంధం ప్రకారం శరీరం నిలిచే ఉంటుంది. అంటే జీవన్ముక్తి పొందినా కూడా ఇంకా శరీరం నిలబడే ఉంటుంది. అంటే శరీరం పడిపోదు. అలా జీవించి ఉన్నంత కాలం శరీరం ఏవో పనులు చేస్తూనే ఉంటుంది. జీవన్ముక్తి పొందాడు, తను పరమాత్మను తాను అనుభూతి పరంగా తెలుసుకున్నాడు, సాక్షాత్కారం జరిగింది. కానీ ఇంకా విదేహముక్తుడు కాలేదు. అంటే దేహాన్ని వదిలిపెట్టలే. మామూలుగా అందరితో పాటు నార్మల్ గానే జీవిస్తూ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. జీవన్ముక్తుడు కూడా
జీవిస్తూనే ఉన్నాడు. అలా జీవించి ఉన్నంతకాలం శరీరం ఏవో పనులు చేస్తూనే ఉంటాయి. మరి ఉన్నంతకాలం పనులు చేయాలి కదా. ఇంద్రియాలు వాటి వాటి కర్తవ్యాలను నిర్వహిస్తూనే ఉంటాయి. అయితే సామాన్యులైన మనం నేను చేస్తున్నాను అనుకుంటాం. కానీ ఆత్మానుభూతి పొందిన మహాత్ముడు ఎప్పుడు ఏ కొరత లేకుండా తను ఆత్మలో అలా హాయిగా రమిస్తూనే ఉంటాడు. కాబట్టి అతనికి ఈ లోకంలో తీర్చుకోవాల్సిన కోరికలు లేవు, నెరవేర్చవలసిన కర్తవ్యాలు కూడా లేవు. చెప్పాలంటే ఏమీ ఉండవు. కనుక అతను కావాలని శరీరాన్ని పని చేయించడు, ఆత్మగా పని చేయించడు. ఇంద్రియాలను విషయ వస్తువుల్లోకి పోనివ్వడు. అతడు ఆత్మగా అకర్త, అభోక్త, ఎప్పుడు ప్రశాంతంగా నిర్లిప్తంగా ఉండిపోతాడు. ఇందాక మనం చెప్పుకున్న కథలో జడభరతుడి యొక్క 3వ జన్మ. ఆ 3వ జన్మే ఇక్కడ మనకి ఉదాహరణ. ఆల్రెడీ అతను జీవన్ముక్తుడైపోయాడు. ఏమీ మాట్లాడు, ఏం పెడితే అది తింటాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు. స్నానం లేకపోయినా దేన్ని మాట్లాడకుండా ఎలా ఉంటాడో జీవన్ముక్తుడు కూడా అలాగే ఉంటాడు. అతనికి ప్రపంచ విషయాలతో గాని వస్తువులతో గాని ఎలాంటి సంబంధం ఉండదు. పోనీ అలాగని దేహం ఊరికే ఉండదు. ఇంద్రియాలన్నీ బిగుసుకుపోయి పనిచేయకుండా ఉండవు. ఎందుకంటే ఏ వాసనల కారణంగా ఈ దేహం ఏర్పడిందో ఆ పూర్వపు వాసనలు ప్రేరణ కలిగిస్తూ ఉంటే ఇంద్రియాలు ఆయా విషయాలలో వస్తువుల్లో తిరుగుతూ ఉంటాయి. దేహం ఉన్నప్పుడు విషయ వస్తువులు విషయ వాసనలు కూడా ఉంటాయి. ఏది జీవన్ముక్తులు అయినా కూడా మనకున్నంత ఎక్కువ విషయ వాసనలు లేకపోయినా కొన్ని కొన్ని ప్రేరణ కలగజేస్తాయి. అన్నీ చెయ్యి, కొన్ని మాత్రం ప్రేరణ కలగజేస్తాయి. కలగజేసినప్పుడు ఆ ప్రేరణ కలుగుతూ ఉన్నప్పుడు తన దేహంతో కర్మలు చేస్తూ ఉంటాడు. వాటి వాటి వృత్తులు కొనసాగిస్తూ ఉంటాయి. ఎలా? కన్ను ఎదురుగా ఉన్న వస్తువును చూస్తుంది, చెవులు శబ్దాలను వింటూనే ఉంటుంది, కాళ్ళు చేతులు వాక్కు పనిచేస్తూనే ఉంటాయి. అయితే అవన్నీ ఆయన కావాలని చేయిస్తున్నాడా? కావాలని కంటి చేత చూపించడం, చెవుల చేత వినపడేటట్లు చేయటం అవన్నీ చేస్తున్నాడా? అవేమీ కాదు. పోనీ అవి అక్కడ ఏవో చేస్తుంటే ఏదేదో జరిగిపోతుంటే కావాలని చేస్తున్నట్ట? అది కూడా కాదు. అద్దంలో ఎన్నో రూపాలు ప్రతిబింబిస్తే అద్దానికి ఏమీ తెలియదు. నేను వచ్చి చూసుకుంటాను, నా వెనకాల ఇంకొక పాప వెళ్ళి చూసుకుంటాను, ఇంకొక జంతువు అలా వెళ్తూ ఆ అద్దంలో కనిపిస్తుంది. ఆ పక్క నుంచి ఒక దోమ వచ్చి దాని మీద వాలుతుంది అద్దంలో. అద్దానికి ఏమైనా దానివల్ల ఏమైనా అదేమైనా పట్టించుకుంటుందా? ఏది చూసుకున్నా అద్దంలో ఎలా పట్టించుకోదో అద్దానికి ఏమీ తెలియదు, ఏమీ సంబంధం లేదు. అలాగే ఆత్మ కూడా అద్దం లాంటిది, దానికి కూడా ఎటువంటి సంబంధం లేదు. కానీ అద్దం జడం కదా. మళ్ళీ మనకి కూడా ప్రశ్న, అద్దం అంటే జడం, మరి ఆత్మ జడం కాదు కదా. మనకి బోల్డ్ ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలే అనమాట. ఆత్మ చైతన్యమైన ఆత్మ యొక్క ప్రమేయం లేకుండా అన్ని ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మ కూడా సాక్షి కాదు. ఆత్మ ఏమి ఇక్కడ సాక్షి కూడా కాదు, సాక్షిగా కూడా చూడదు. అద్దం ఎలా నిర్లిప్తంగా తన ఏమీ తెలియకుండా ఎలా ఉంటుందో ఇక్కడ ఆత్మ కూడా అలాగే ఉంటుంది. నిజంగా అంత ప్రేరణతో, పూర్వపు వాసుల ప్రేరణతో దేహం ద్వారా ఏ కర్మలు జరిగినా అవి మహాత్ముడికి ఏమీ పట్టదు. ఈ దేహం చేసుకుంటుంది, దాంతో అతనికి ఎటువంటి సంబంధము ఉండదు, వాటి స్పృహ కూడా ఉండదు. అదే సాధక దశలో ఇప్పుడు ఆత్మానుభూతి పరుడు కాబట్టి ఎటువంటి స్పృహ ఉండదు, ఏమీ పట్టవు. సాధన సమయంలో బుద్ధిలోని కోరికలకు అనుగుణంగా మనస్సు ఆలోచిస్తున్నా, ఆలోచనలకు అనుగుణంగా దేహము ఇంద్రియాలు కర్మలు చేస్తున్నా ఆ సాధకుడు నేను ఆత్మని అని భావిస్తూనే ఆ పని చేస్తున్న దేహము ఇంద్రియాలు వీటిని ఆలోచిస్తున్న మనస్సుని కోరికలు వ్యక్తీకరిస్తున్న బుద్ధిని తాను తెలుసుకుంటూనే ఉంటాడు. తాను ఆత్మని అని తెలుసుకుంటాడు. కానీ చేసే ఈ శరీరంతో చేసే ఈ దేహంతో చేసేవి కాళ్ళు చేతులతోటి ఆలోచించే మనస్సు కోరికలు వ్యక్తీకరిస్తున్న బుద్ధిని అది కూడా తెలుసుకుంటాడు. అంటే సాధన సమయం కాబట్టి అతను సాక్షి అవుతాడు. అంటే సాధనాపూర్వకంగా తాను ఆత్మని అని తెలుసుకోవటం వేరు, అనుభూతి వేరు. తెలుసుకోవటం అంటే ఓహో నేను ఆత్మ చైతన్యాన్ని అని వింటున్నాం,
పదే పదే వింటున్నాం కాబట్టి దాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది సాధనా దశ. సాధనా దశలో తెలుసుకుంటాడు, అప్పుడు సాక్షిగా ఉంటాడు. సాక్ష్యంలో ఎన్నో మార్పులు ఉంటాయి. వాటిని చూసే సాక్షిలో కూడా మార్పులు ఉంటాయా అంటే సాక్షిలో ఎటువంటి మార్పులు ఉండవు. అంటే నిజంగా ఆత్మస్థితిలో ఉన్నవానికి తాను కేవలం ఆత్మగానే ఉంటుంది. అతనికి సాక్షిత్వం కూడా ఉండదు. ఆత్మగా ఉన్నవాడికి సాక్షిత్వం అనేది కూడా ఉండదు. చూసేవాడు సాక్షి, చూడబడేది సాక్ష్యం. సాక్ష్యం ఉంటేనే సాక్షి ఉంటాడు. అసలు సాక్ష్యమే లేకపోతే, ఏమీ లేకపోతే సాక్షి ఎందుకు ఉంటాడు? సాక్ష్యం లేకపోతే సాక్షి ఎక్కడ ఉంటాడు అంటే ఆత్మానుభూతి చెందిన వాడి దృష్టిలో ఈ ప్రపంచం అనేది ఏది ఉండదు. తాను ఆత్మనే పూర్తిగా అనుభూతిలో ఉన్న ఆత్మజ్ఞానికి, యోగనిష్ఠుడికి అసలు ఈ ప్రపంచమే ఉండదు. దేహం ఉండదు, కర్మలు ఉండవు, కర్మఫలాలు ఉండవు. కాబట్టి అతను చూడటానికి కూడా ఏమీ లేవు. కాబట్టి అతను సాక్షి కూడా కాదు. చూడటానికి ఏం లేకపోతే సాక్షి ఏమవుతుంది? సాక్షి అనటం కూడా అసత్యమే. అతడు ఏ మార్పులు లేని సర్వవ్యాపక ఆత్మ, అతనే పరమాత్మ. అది సాక్షిత్వం లేకపోయినప్పుడు సాక్షి కూడా ఉండడు. ఏమీ లేడు, ప్రపంచమే లేనప్పుడు ఇంకా సాక్షిత్వం ఎలా ఉంటుంది? అది అది అంటూ మరి ఈ భేదాలన్నీ ఎవరికి చెందినవి అంటే 36వ శ్లోకం చూద్దాం. ఇది మళ్ళీ లాస్ట్ శనివారం నాడు చెప్పుకున్నాం కానీ సరిగ్గా అర్థం అయి ఉండదు. ఇప్పుడు చెప్పుకున్నప్పుడు ఏదైనా అర్థమై ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే ప్రపంచం ఉండదు, దేహాలు ఉండవు, ఆత్మానుభూతి చెందిన వాడి దృష్టిలో ప్రపంచము లేదు, దేహాలు లేదు, కర్మలు లేవు, కర్మఫలాలు లేవు, చూడటానికి ఏమీ లేవు. మరి అలా అన్నప్పుడు సాక్షి కూడా ఏమీ ఉండదు కదా. సాక్షి ఏమీ ఉండదు కదా, చూడటానికి ఏమీ లేవు. సాక్షి అనడం కూడా అసత్యమే. అంటే ఏ మార్పులు లేని సర్వవ్యాపక చైతన్యం ఒక్కటిగా ఉంటుంది. అప్పుడు సాక్ష్యము లేదు, సాక్షి లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి భేదాలన్నీ ఎవరికి ఉంటాయి, ఎవరికి చెందినవి అంటే అదే 36 చూద్దాం. భేద్యోపి సాక్ష్యగత ఏవ న సాక్షిణో మే భేదస్య సాక్షిని కథం ప్రభవేత్ స భేదః భేదో ససుప్తి సమయే నుపలంబనాచ్చ సన్నాస్తితాన ఇహ దృష్ట తయాన వాచ్య. భేద అపి, భేదాలు కూడా సాక్ష్యగత ఏవ, సాక్ష్యానికి చెందినవే. సాక్షిణ మే, సాక్షినైన నాలో నా భేద, భేదాలేవి లేవు. భేదస్య సాక్షిని, భేదాలను గమనించే సాక్షిలో స భేద కథం ప్రభవేత్, ఆ భేదం ఎలా పుడుతుంది? సుప్తి సమయే, గాఢ నిద్రలో భేద అనుపలం భనాత్, భేదాలు లేనందున ఇహ ఇక్కడ సత్ నాస్తితే, దానికి సత్తా లేదు. నహ మనకు దృష్టతయ, స్పష్టంగా తెలుస్తున్నందున నా వాచ్య, వాదించతగదు. భేదాలు కూడా సాక్ష్యానికి చెందినవి. సాక్షినైన నాలో భేదాలనేవి ఉండవు. భేదాలను గమనించే సాక్షినైన నాలో భేదాలు ఎలా పుడతాయి? గాఢ నిద్రలో ఏ భేదాలు కనపట్టందువల్లే ఇక్కడ భేదాలకు సత్తా లేదు. మనకు స్పష్టంగా తెలుస్తున్నందువలన వాదించతగదు. దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా వివరించుకుంటే గాని మనకి అర్థం కాదు. సాధారణంగా బాహ్య ప్రపంచంలోని విషయాలని, వస్తువులని ఇంద్రియాలు చూస్తూ ఉంటాయి. అవే వింటూ ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటాయి. ఇలా తెలుసుకునే ఇంద్రియాలే సాక్షి. ఆ చూడబడే విషయాలు సాక్ష్యం. ఇక్కడ నోట్ చేసుకోండి. తెలుసుకునే విషయాలు, తెలుసుకునే ఇంద్రియాలు సాక్షి, చూడబడే విషయాలు సాక్ష్యం కదా. చూసేది సాక్షి అయితే చూడబడే విషయాలు సాక్ష్యం. విషయాలలో ఎన్నో భేదాలు ఉంటాయి. ఎలా? పొడుగు, పొట్టి, లావు, సన్ను, ఎరుపు, నలుపు, మంచి, చెడు, ఇలా. అయితే ఈ మార్పులన్నీ సాక్ష్యానికి చెందినవే కానీ వీటిని చూసే సాక్షికి అంటే ఇంద్రియాలకు సంబంధించినవి కావు. బయట వాటికి సంబంధించినవే కానీ వీటికి సంబంధించినవి కాదు.
ఈ మార్పులన్నీ సాక్ష్యానికి చెందినవే కాని, అంటే బయటికి విషయాలకు సంబంధించినవే కానీ వీటిని చూసి తెలుసుకునే ఇంద్రియాలకి సంబంధించినవి కాదు. అంటే భేదాలు ఇంద్రియాలలో లేవు. ఇది ఫస్ట్ పాయింట్. భేదాలు ఎందులో లేవు? ఇంద్రియాలలో లేవు. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ లో ఇంద్రియాలు సాక్షి, ఆ చూడబడే విషయాలు సాక్ష్యం. భేదాలు ఇంద్రియాలలో లేవు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఇంద్రియాలు ఎన్నో భేదాలతో ఉంటాయి. కన్ను చేసే పని వేరు, చెవి చేసే పని వేరు, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. అలాగే ఒక ఇంద్రియం ఒక్కొక్కప్పుడు బాగా పనిచేస్తుంది, ఒక్కొక్కప్పుడు అంతగా పనిచేయకపోవచ్చు. కన్ను చూస్తే ఒక్కొక్కసారి దాన్ని గమనించకపోవచ్చు. అక్కడ వస్తువు ఉంటుంది, అనేక వస్తువులు ఉంటాయి, అనేక వస్తువుల్ని కన్ను గమనించదు కదా. మనకి ఎక్కడో ఒక దాని మీద దృష్టి నిలిస్తే అక్కడ గమనిస్తాం, కానీ అక్కడ వస్తువులు లేవా? వాళ్ళు ఉంటాయి. కన్ను ఏదో ఒకదాన్ని గమనిస్తుంది, మిగిలిన దాన్ని గమనించకపోవచ్చు. అలా అంతగా పని చేయకపోవచ్చు. మరొక సమయంలో అసలే పని చేయకపోవచ్చు. ఇంద్రియాలు అన్నమాట. ఇలా ఇంద్రియాలలో ఎన్నో భేదాలు కూడా ఉంటాయి. ఇంద్రియాలలో ఎప్పుడు భేదాలు ఉంటాయి? వినొచ్చు, వినకపోవచ్చు. చూడొచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు. అలా ఇంద్రియాలలో కూడా భేదాలు ఉంటాయి. ఇంతకు ముందు ఇంద్రియాలను సాక్షిగా చెప్పి భేదాలు లేవని చెప్పాం కదా. మరి రెండు మాటలకి ఎలా పొత్తు కుదురుతుంది? ఇందాకేమో ఇంద్రియాలలో భేదాలు లేవు అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇంద్రియాల్లో భేదాలు ఉన్నాయి అంటే ఎలా కుదురుతుంది? ఇంతవరకు అర్థమైందా? ఇంద్రియాలు సాక్షిగా ఉంటే విషయాలు బయటవు కాబట్టి సాక్షిగా సాక్ష్యం. కాబట్టి ఇంద్రియాలు భేదాలు ఇంద్రియాలలో లేవు అని ఇందాక చెప్తాం. ఇప్పుడేమంటున్నాం? కన్ను ఒక్కొక్కసారి చూస్తుంది, ఒక్కొక్కసారి అంతగా గమనించకపోవచ్చు. చెవి అలాగే ఒక్కొక్కసారి సరిగ్గా వినకపోవచ్చు. ఎన్నో మాటలు, ఎందరవో మాటలు. సంతలోకి వెళ్ళామండి, అందరూ రకరకాలుగా వాళ్ళు బేరాలు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్ని మనం చెబుతూ వింటామా? మనకు అవసరమైంది మనం వింటాం కదా. అలా కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇంద్రియాలలో ఎన్నో భేదాలు కూడా ఉంటాయి. ఈ రెండిటికి భేదం అర్థమైందా లేదు? విషయాలలో భేదాలు ఉంటే ఇంద్రియాలలో భేదాలు లేవు. అది ఫస్ట్ పాయింట్. దీంట్లో రెండో పాయింట్ ఏం చెప్తున్నారు? ఒక్కొక్కప్పుడు చూడొచ్చు, చూడకపోవచ్చు. వినొచ్చు, వినకపోవచ్చు. రుచి ఒక్కొక్కసారి ఆ రుచి తెలియచ్చు, తెలియకపోవచ్చు. వాసన ఒక్కొక్కసారి గ్రహించవచ్చు, గ్రహించలేకపోవచ్చు. ఇంకా స్పర్శ ఒక్కొక్కసారి ఇలా పడినా కూడా అది గట్టిగా ఉందో మెత్తగా ఉందో కూడా ఒక్కొక్కసారి మనం దాన్ని పట్టించుకోకపోవచ్చు. అలాంటప్పుడు ఇంద్రియాలలో కూడా భేదాలు ఉంటాయి. ఈ రెండో పాయింట్ దానికి కరెక్ట్ గా వ్యతిరేకమైన పాయింట్. ఇంతకుముందు ఇంద్రియాలను సాక్షిగా చెప్పి భేదాలు లేవని చెప్పడం జరిగింది కదా. మరి ఈ రెండు మాటలకి పొత్తు ఎలా కుదురుతుంది? అంటే నిజంగా ఇంద్రియాలు ఇక్కడ సాక్ష్యానికి చెందినవి, సాక్షి కాదు. వాటిని చూసి తెలుసుకునే ఆత్మ చైతన్యమే సాక్షి. అంటే ఇది రకరకాల భేదాలు ఉన్నా కూడా అన్నిట్లలో భేదాలు ఉన్నవే, సాక్ష్యానికి చెందినవే ఇంద్రియాలు. అంటే రెండో పాయింటే కరెక్ట్, భేదాలు ఉండటం అనేది కరెక్టే. కానీ సాక్షి ఎవరు? అసలైన సాక్షి ఆత్మ చైతన్యం. భేదాలు బయటకున్నాయి, ఇంద్రియాలలో భేదాలు ఉంటాయి. అసలైన సాక్షి ఆత్మ చైతన్యం. కాబట్టి భేదాలు ఇంద్రియాలలో ఉంటాయి, కానీ సాక్షినైన నాలో ఏ భేదాలు లేవు. ఇంద్రియాలలో భేదాలు ఉంటాయేమో కానీ సాక్షినైన నాలో, ఆత్మలో ఎటువంటి భేదాలు లేవు. కాబట్టి భేదాలన్నీ సాక్ష్యానికి చెందినవే, దృశ్యానికి చెందినవే. కానీ ద్రష్టనైనా, అంటే ఆధారమైన, ద్రష్టనైన, ఆత్మ చైతన్యమైన, సాక్షినైన నాలో ఏ భేదాలు, మార్పులు ఏమీ ఉండవు. భేదాలను నాలో చూసే నాలో భేదాలు ఎలా ఉంటాయి? భేదాలను చూసే నాలో భేదాలు ఎలా ఉంటాయి? వాటిలో భేదాలు చూస్తున్నాను తప్ప నాలో ఎందుకు ఉంటాయి భేదాలు? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఇంద్రియాలలో భేదాలు ఉంటాయి, కానీ ఆత్మనైన నాలో ఏ మార్పులు, ఏ తేడాలు, ఏమీ లేదు. ద్రష్టనైనా, సాక్షినైనా, ఆత్మనైన నాలో ఏ మార్పులు, భేదాలు లేవు. భేదాలను చూసే నాలో భేదాలు ఎలా ఉంటాయి? నాకు భేదాలు ఎలా ఉంటాయి?
సాక్ష్యంగా చూడబడే దేహం కాని, ఇంద్రియాలు కాని, మనస్సు గాని, అందులోని ఆలోచనలు గాని, ఆలోచించే మనస్సు, బుద్ధి, బుద్ధిలోని కోరికలు గాని, ఇవన్నీ చూసే సాక్షి కన్నా వేరైనవి. సాక్షి అంటే ఆత్మ చైతన్యం అయితే, ఇవన్నీ కూడా ఇంద్రియాలు, అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు అలా తీసుకుంటాం. బాహ్యేంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలంటే ఈ చేసే కాళ్ళు, చేతులు, వాక్కు, ఉపస్థావాయువు. అంతరింద్రియాలు అంటే మనస్సు, బుద్ధి. ముఖ్యంగా ఈ రెండు. మనస్సు అంటే ఆలోచనలు, బుద్ధి అంటే కోరికలతో. ఈ సాక్షియే బుద్ధిలో ప్రతిఫలించిన సత్తా. చిత్ ప్రకాశం ఆత్మ చైతన్యం. బుద్ధిలో ప్రతిఫలించే సత్తా, బుద్ధిలోని కోరికలు తెలియజెప్పే సత్తా ఏది? చిత్ ప్రకాశం. అదే ఆత్మ చైతన్యం. బుద్ధిలో ఈ కోరిక వచ్చింది అని నీకు ఎలా తెలియజేస్తుంది? ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆ ప్రజ్ఞ ఎలా వస్తుంది నీకు? ఆత్మ చైతన్యం వల్లే కదా. ఆత్మ చైతన్యం ఉంటేనే కదా బుద్ధిలో నీ కోరికలు నీకు తెలిసేది. ఇలాంటి ఆత్మనైన నాలో భేదాలుండే అవకాశం లేదు. బుద్ధిలో భేదాలుంటాయి కానీ ఆత్మనైన నాలో ఏ భేదాలు ఉండే అవకాశం లేదు. నిజంగా సాక్షిలో భేదాలుంటే అవి గాఢ నిద్రలో కూడా కనిపించాలి కదా. ఆత్మ చైతన్యమైన నాలో భేదాలు ఉన్నాయే అనుకోండి, గాఢ నిద్రలో కూడా తెలియాలి కదా. గాఢ నిద్రలో కూడా ఆ భేదం తెలియాలి కదా. గాఢ నిద్రలో ఆత్మ చైతన్యంగా నువ్వు ఉన్నావా లేవా? లేవని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రాత్రి నేను లేనండి, తెల్లారేపటికి వచ్చేసాను అని ఏ పిచ్చివాడైనా అంటాడు? నేను రాత్రి లేనండి, ఏమైపోయానో తెలియదు, తెల్లారేపటికల్లా వచ్చేసాను, కనీసం ఒంటి మీద స్పృహ లేని పిచ్చివాడు కూడా అండవా కదా. ఇందాక మనం అడిగిన ప్రశ్నకి ఇప్పుడు జవాబు కరెక్ట్ జవాబు అనమాట. గాఢ నిద్రలో ఆత్మ చైతన్యంగా నువ్వు ఉన్నావా లేవా? లేవని చెప్పడానికి వీలుందా? మనం లేవని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే రాత్రి నేను లేను, తెల్లారేపటికల్లా వచ్చాను అనడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి గాఢ నిద్రలో కూడా చితి, చితి అంటే ఆత్మ చైతన్యం ఉన్నదని అంగీకరించాలి. గాఢ నిద్రలో కూడా ఆత్మ చైతన్యం ఉందని అంగీకరించాలి. మరి అప్పుడు చితిలో మార్పులు ఏమైనా ఉన్నాయా? ఆత్మ చైతన్యంలో మార్పులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఎప్పుడు ఉండవు. చితిలో మార్పులు ఎప్పుడు ఉండవు. యథార్థంగా చితిలో ఏ భేదాలు లేవు. చితిలో భేదాలుంటే సుషుప్తిలో భేదాలు ఉండాలి. చితిని ఆశ్రయించి ఉండాలి. కానీ అప్పుడు ఏ అలజడులు, ఆందోళనలు, ఆలోచనలు, సుఖాలు, దుఃఖాలు లేని ఆత్మ మాత్రమే ఉంది. ఎక్కడ? సుషుప్తిలో. కాబట్టి సాక్షినైన నాలో ఏ భేదాలు లేవు. ఇదంతా ఎలా ఉంటుందంటే కాళ్ళకి చేతులకి తాళ్లు కట్టేసి దాన్ని చిక్కుమళ్ళు విప్పుకోనివ్వండి అన్నట్లు ఉంటుంది. జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇదంతా ఒకటే. ఆత్మలో, నాలో, చితిలో ఏ సాక్ష్యంలో భేదాలు ఉంటాయి కానీ సాక్షినైన నాలో ఏ భేదాలు లేవు. ఒకవేళ నాలో భేదాలుంటే అప్పుడు నువ్వేమంటావు? రాత్రి నేను లేను, తెల్లారిపక్కల ఎలా వచ్చేసానంట. అలా లేవు కదా. చితి ఎప్పుడు ఉంది, జాగృతిలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది, గాఢ నిద్రలో కూడా ఉంది. గాఢ నిద్రలో ఉండేది నీకు తెలియకపోయినా ఆత్మ చైతన్యమే ఉంటుంది. మరి ఆ ఆత్మ చైతన్యం ఉందని అంగీకరించాలి. అప్పుడు చితిలో మార్పులు ఏమైనా ఉంటాయా? ఏ మార్పులు ఉండవు. ఆత్మ చైతన్యం ఏ మార్పులు ఉంటాయి? ఏమి ఉండవు. అంటే యథార్థంగా ఆత్మ చైతన్యం చితిలో ఏ భేదాలు లేవు. చితిలో భేదాలుంటే సుషుప్తిలో కూడా భేదాలు ఉండాలి. ఎందుకంటే చితిని ఆశ్రయించుకుని ఉంటుంది కాబట్టి. అప్పుడు ఏ అలజళ్ళు, ఆందోళనలు, ఆలోచనలు, సుఖదుఖాలు లేని ఆత్మ మాత్రమే సుషుప్తిలో కూడా ఉంది. కాబట్టి సాక్షి, ఇక్కడ సాక్షి అన్నా చితి అన్నా ఒకటి. సాక్షిలో ఏ భేదాలు లేవు. ఈ విషయం మనకి రోజు తెలుస్తూనే ఉంటుంది, అనుభవం అవుతూనే ఉంటుంది. అలా అనుభవం అవుతున్న విషయాన్ని తర్కించాల్సిన పని లేదు కదా. శాస్త్రాలు చెప్పిన మాటను, ఎవరైనా చెప్పిన మాటను అయితే మనం నిజమా కాదా, సమంజసమా కాదా అని పరిశీలించాలి. అదే మన అనుభవం అయితే అసలు ఆ విషయాన్ని సందేహించాల్సిన పనే లేదు. అందుకే శిష్యుడు అంటున్నాడు,
ఇది స్పష్టంగా తెలిసిందే. తర్కం ఎందుకు అని అంటే మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదండి, సాక్షిలో భేదాలుండవు. చూసే సాక్షి ఎవరిక్కడ? ఆత్మ చైతన్యం. ఈ సాక్షిలో భేదాలు ఎందుకుంటాయి? ఒక్క భేదం కూడా ఉండదు. అంటే ఏమి ఉండవని నిస్సందేహంగా మనం అవగాహన చేసుకోవచ్చు. ఇంతవరకు శిష్యుని అనుభవాన్ని వింటున్న గురువు తర్కబద్ధంగా ప్రపంచ మిథ్యాత్వాన్ని చూపిస్తున్నారు. ఆలోచనలు, విషయాలు, కోరికలు వదిలేస్తే ఆత్మ, పట్టుకుంటే జీవుడు, వదిలిపెడితే దేవుడు. ఇదే ఆలోచనలు, విషయాలు, కోరికలు ఇవన్నీ వదిలేస్తేనే ఆత్మ చైతన్యం. వీటిని పట్టుకుంటే, ఆలోచనలు పట్టుకున్నా, విషయాలు పట్టుకున్నా, కోరికలతో ఉంటే దీన్ని ఏమంటారు? జీవుడు అంటారు. ఇదే పట్టుకుంటే జీవుడు, వదిలేస్తే దేవుడు అంటే ఇది. ఆలోచనలు, విషయాలు, కోరికలు పట్టుకుంటే జీవుడు, ఈ అవే ఆలోచనలు, విషయాలు, కోరికలు వదిలేస్తే ఆత్మ చైతన్యం. వాటిని పట్టుకుంటే ఆలోచనలు ఉన్నాయి అంటే అది జీవుడైపోతుంది, కోరికలు ఉన్నాయి అంటే జీవుడు, అలాగే విషయాలు పట్టుకుంటే జీవుడు, అవి ఏవి లేకపోతే ఆత్మ చైతన్యం. అలా చెప్తూ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆత్మనిష్ఠులు జగత్తు, దేహాదులు అతనికి మిథ్య, సుషుప్తిలో ఉన్నట్లుగా ఉంటాడు ఆత్మనిష్ఠుడు. ఆత్మనిష్ఠుడు అంటే తాను ఆత్మని అని తెలుసుకున్నాడు. ఈ జగత్తు కాని, దేహాదులు కాని అతనికి మిథ్యే. మిథ్య అంటే ఉంటాయి, గారడీ వాడు చూపించినట్లుగా మిథ్య. సుషుప్తిలో ఉన్నట్లుగా ఉంటాడు. ఆత్మనిష్ఠుడు ఎలా ఉంటాడంటే సుషుప్తిలో ఉన్నట్లుగా ఉంటాడు. సాక్షి కూడా కాదు, దృశ్యం అంతా కూడా నశ్యమైపోతుంది, లేనట్లుగా. అలా అయిపోయిన వాడే ఆత్మనిష్ఠుడు. ఈ దృశ్యం కూడా, కనిపించే దృశ్యం కూడా నశ్యం, ఏమీ లేనట్లుగా భావించేవాడే ఆత్మనిష్ఠుడు. ఆత్మనిష్ఠుడు అంటే ఆత్మీయుడు, ఆత్మని దర్శించిన వాడు, ఆత్మజ్ఞానం. ఏది లేని చోట కూడా ఉండేది ఆత్మ చైతన్యం ఒకటి. అలాగే ఇంద్రియాలు పనిచేయాలంటే వాటిలో చైతన్యం ఉండాలి. ఆ చైతన్యంలో తేడాలు, భేదాలు అనేది ఏవి ఉండవు. ఇంద్రియాలు పనిచేయాలంటే వాటిలో చైతన్యం ఉండాలి. చైతన్యం అంటే ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యంలో భేదాలు ఉండవు కదా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాని యొక్క బ్రీఫ్ గా చెప్తున్నాను. ఇంద్రియాలు పనిచేయాలి అంటే వాటిలో చైతన్యం ఉండాలి. చైతన్యం ఉంటే ఆ చైతన్యంలోని భేదం అనేది ఏది ఉండదు. అలాగే సాక్షి అదే ఆత్మ. సాక్ష్యం అంటే దృశ్యం, అవతల వస్తువు. సాక్షి అంటే నాలోని ఆత్మ చైతన్యం. సాక్ష్యం అంటే బయట కనిపించే దృశ్యం. ఈ పదాలు కొద్దిగా మీకు కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా ఉంది. రాలే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సాక్ష్యం అంటే దృశ్యం, సాక్షి అంటే ద్రష్ట. ద్రష్ట అన్న ఆత్మ చైతన్యం అన్న ఒకటి. అవే ఇంద్రియాలేమో పరికరాలైతే ఆత్మ చైతన్యమే కరెంట్. వాటిలో ఏ భేదాలు. ఇవన్నిటినీ పట్టుకుంటే, ఆలోచనలు పట్టుకున్నా, విషయాలు పట్టుకున్నా, కోరికలు పట్టుకున్నా జీవుడైపోతాడు. వీటిని వదిలేస్తే అదే పరమాత్మ చైతన్యం. ఇదే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇవి ఎవరికో చెప్తే అర్థమవటం కాదు, మన అనుభవంలో ఉంది. సుషుప్తిలో కూడా నేనున్నాను, జాగృతిలో ఉన్నాను, స్వప్నంలో ఉన్నానని తెలుస్తోంది. సుషుప్తిలో కూడా నేనున్నాను కాబట్టి తెల్లవారేపకలా హాయిగా నిద్రపోయి లేచాను అని మనం అంటాం కదా. మన అనుభవం అది. ఇది మన అనుభవం కాబట్టి దీన్ని ఇంకా తర్కించాల్సిన అవసరం లేదు అంటున్నాడు శిష్యుడు. అంటే ఆత్మ చైతన్యంలో ఏ భేదాలు లేవు, అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, అది సాక్షి మాత్రమే. ఇంకొకసారి చెప్పాలంటే బయట ఏమీ లేవు కాబట్టి సాక్షి కూడా కాదని ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు. పరమాత్మ కంటే వేరే వస్తువు ఏది లేదు కాబట్టి, వేరే దృశ్యాలు కూడా ఉండవు కాబట్టి, దృశ్యం ఉన్నప్పుడే సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం ఉన్నప్పుడే సాక్షి ఉంటాడు. సాక్ష్యం లేకపోతే సాక్షి ఉండడు కాబట్టి అసలు దృశ్యాలే లేకపోతే సాక్షి ఎక్కడ ఉంటాడు. అది ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ గా చెప్పింది ఇంతకుముందు శ్లోకంలో.
అసలు తాను పరమాత్మ తప్ప వేరే ఏమీ లేకపోయినట్లయితే దృశ్యం ఉండదు. అప్పుడు దృశ్యం లేదు కాబట్టి సాక్షి కూడా ఉండదు. అది ఇంతకుముందు శ్లోకంలో చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఇంద్రియాలు సాక్షిగా ఉన్నాయి. వస్తువులలో దృశ్యాలు బయట వస్తువుల్లో కంటి దీంట్లో ఏం తేడా లేదు. బయట విషయాలు వేరు వేరు మారిపోతూ, అది ఒక పాయింట్. అయితే ఒక్కొక్కసారి ఈ దృశ్యాలు రెండో పాయింట్ లో ఇదే విషయాన్ని కొద్దిగా ఎలాబరేటెడ్ గా చేసి, ఒక్కొక్కసారి ఒక వస్తువు చూస్తాము, ఆ పక్కనున్న వాటిని మనం పట్టించుకో, కొన్ని వింటాము, కొన్ని పట్టించుకో, కొన్నిటిని రుచి చూస్తాము, అది ఒక్కొక్కసారి దాన్ని సరిగ్గా మనం ఆ రుచిని కూడా మనం సరిగ్గా పట్టించుకోకపోవచ్చు. అప్పుడు ఇంద్రియాలలో తేడాలు, ఇంద్రియాలలో కూడా తేడాలు ఉంటాయేమో కానీ ఆత్మనైన నాలో ఏ తేడాలు లేవు. అదనమాట ఈ శ్లోకం యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు అర్థమైందా? మొట్టమొదటి విషయాల్లో తేడాలుంటే సాక్షినైన ఇంద్రియాల్లో తేడాలు లేవు. కానీ అదే రెండో స్టెప్ వచ్చేప్పటికి ఇంద్రియాలలో కూడా తేడా భేదాలు ఉంటాయేమో కానీ సాక్షినైన నాలో ఏ తేడా ఉండదు. ఆ సాక్షిని, ఆత్మ చైతన్యాన్ని, చితిని, ద్రష్టని అది నేనే. అది ఈ శ్లోకం యొక్క వివరణ. తర్వాత 37వ శ్లోకం, ప్రపంచం మిథ్య జగత్ మిథ్య ఎలా అయిందో 37వ శ్లోకం చెప్తున్నాను. ఇది శ్లోకం చదివి. విశ్వం సదేతదతి కార్యకరత్వ హేతోః యద్యస్య సత్వమిహ సాధయితుం యతేధాః తర్హ్యత్ర రజ్జు భుజగాజ్యపి సద్బలాత్ స్యాత్ సత్యత్వ హేతురిదమాహు రజాధితత్వం. రేపు వివరించుకుందాం.